నా కాలేజ్ అయిపోయిన తర్వాత అమెరికా వీసాకి అప్లై చేయాల్సి వచ్చింది. చాలామంది ఉన్నారు నాతో పాటు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి సూట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కార్లు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ధనం బ్యాంకులో ఏ రకమైన కొరత లేదు. నేను ఆ హోటల్ రూమ్లో ఉండి అందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరి దగ్గర మాకు ఫైనాన్సెస్ ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి, నాకు వీసా వస్తుంది, నమ్మకం ఉందన్నారు. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది. ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను, నరమాత్రుడు నిన్ను ఏమి చేయగలడు. ఐ విల్ నాట్ ఫెయిల్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ, వాట్ మియర్ మ్యాన్ కెన్ డూ టు యూ. నరమాత్రుడు నిన్నేం చేయగలడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ రోజు నాకు అర్థమైపోయింది. ముందు రోజే నాకు అర్థమైంది, నాకు వీసా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే విషయం నాకు 100% తెలిసింది. నేను ఎవరైతే ఈ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళానో వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఒకటే క్వశ్చన్, ఏంటయ్యా నీ యొక్క ప్రాజెక్ట్ ఏంటి చెప్పు అని అన్నప్పుడు వాళ్ళంతా ఎంత బాగా చెప్పారు. వెంటనే పాస్పోర్ట్ ముఖానికి ఇసిరేసి ఇంకోసారి ట్రై చేయన్నాడు. దాని తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటని అన్నీ అడిగారు, అన్నీ చూపించారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఇసిరేసి ట్రై నెక్స్ట్ టైం అన్నాడు. వీళ్ళందరికీ రాలేదంటే నాకు ఖచ్చితంగా రాదు, పైగా నాకు యూకేకి అప్పటికే 2 రిజెక్షన్లు ఉన్నాయి, నా పాస్పోర్ట్ నిండా రిజెక్షన్లే, నాకు రాదు అని అనుకున్నాను. అయితే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో నేను నాకు రాదులే, ఇంకా వాళ్ళకే రాకపోతే నాకేం వస్తుంది అని అన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు రాత్రి నాతో మాట్లాడిన ఈ మాట వాక్యం నుంచి, నేను నిన్ను విడువను, ఎడబాయను, నరమాత్రుడు నిన్ను ఏం చేయగలడు అనే వాక్యాన్ని నేను ఆ రోజు అలాగే పట్టుకొని ఉన్నాను. పట్టుకొని ఉన్న వెంటనే కూడా నేను ఏం అడగల, ఒకటే ప్రశ్న అడిగాడు, నీ పేరేంటి, ఎన్ని సంవత్సరాలకని. నా పేరు చెప్పాను. 2 సంవత్సరాలకి నాకు వీసా కావాలని అన్నాను. అంతే, 5 సంవత్సరాలకి వీసాను అనుగ్రహించాడు. అమెరికాకి ఎంజాయ్ అమెరికా అని చెప్పి వీసాను అనుగ్రహించాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వీసా కావాలని కోరుకున్నా, ఏం కావాలని కోరుకున్నా ముందు దేవుని వాక్యాన్ని సంప్రదించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ వాక్యము నాతో మాట్లాడింపు.